హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల కర్రీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా రొయ్యలను నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలానే దీనికి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేద్దాం. మసాలాకి ఏంటంటే తెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయ, టమాటా, నెక్స్ట్ అల్లం వేసి నీట్గా మనం గ్రైండ్ పట్టుకోవచ్చు. మనకి స్పైసీగా కావాలి అనుకుంటే మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. స్పైసీగా అవసరం లేదు అనుకుంటే మనకి గ్రేవీ కావాలనుకుంటే టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసుకుంటే మంచిగా గ్రేవీగా వస్తుంది. దీన్ని మెత్తగా పేస్ట్గా మనం గ్రైండ్ పట్టుకోవాలి. అలానే మన కూరకి పోపుకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలుగా కోసుకోవాలి. ఇది ఏంటంటే మన గ్రేవీ కూడా బాగా వస్తుంది. అలానే స్టవ్ ముట్టించుకొని పాన్ పెట్టుకొని మన కూరకి సరిపడే ఆయిల్ మాత్రం వేసుకోవాలి. నేనైతే 2 కప్స్ ఆయిల్ వేస్తున్నాను. కిలో రొయ్యలు కదా, కొంచెం ఎన్వి అనేసరికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనం ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం కడిగి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి చక్కగా సిమ్లో పెట్టుకొని నీట్గా కలుపుకోవాలి. హైలో పెట్టుకుంటే కళాయి అనేది అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అలానే అది చక్కగా వేగడానికి ఉప్పు, పసుపు వేసుకొని నీట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే అవి చక్కగా కలిసి నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనకి నీట్గా బయటకు వచ్చేస్తుంది. వాటర్ అంతా ఎంత వాటర్ ఉందో అంత వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా 5 మినిట్స్ అయ్యాక మరొకసారి తీసి కలుపుకోవాలి మూత తీసి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా గ్రేవీ గురించి, అది కూడా మనం ఇప్పుడు వేసి కలుపుకోవాలన్నమాట. ఇందులో మనం ప్రిపేర్ చేసిన మసాలా వేసుకుంటే మన గ్రేవీ చక్కగా వస్తుంది. మనకి రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది రొయ్యల కర్రీ. ఇది మన మసాలా వేసిన తర్వాత కూడా చక్కగా ఒకసారి కలుపుకొని మన కూరకు సరిపడే కారం కూడా వేసుకోవాలి. ఫస్ట్ మనం పసుపు, ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మన కూరకు సరిపడే కారం వేసుకోవాలి. కారం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని ఇంకో 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఈ సిమ్లోనే ఉడికించుకోవాలి. కూర అంతా దగ్గరగా అయ్యేటట్లు, మసాలా కూడా గ్రేవీ చిక్కబడేటట్లు, అలా అయితేనే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎలా కర్రీ తయారైందో ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చివరగా ఉప్పు, కారం అడ్జస్ట్మెంట్ చేసుకొని చూసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మన కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆపేయడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.